సువార్త నావలో 98వ గ్రామముగా దేవుడు అద్భుతకరంగా రెండవ రోజును కూడా జరిగించారు. అనేక మంది ఈ కూటానికి తరలి వచ్చారు. చాలా అద్భుతంగా జరుగుతూ వాక్య సందేశం జరుగుతున్నటువంటి ఆ మధ్యలో అనుకోకుండా వర్షం వలన అంతరాయం జరిగింది. అయినప్పటికీ దేవుని మహాకృప చేత ప్రక్కనే ఉన్నటువంటి చర్చిలో కూడుకొని వాక్య భాగాన్ని అందించడానికి కృప చూపించినటువంటి దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు అద్భుత రీతిగా ఆ మందిరంలో కూటం జరగడానికి కృప చూపించారు. ఇంకొక రోజు ఉంది, దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తూ ఉంది.